అండ్ సక్సెస్ ని అందుకున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సక్సెస్ అంటే నా దృష్టిలో అదొక ఎక్కువ భారం అని లెక్క. నెక్స్ట్ ఇంకా మంచిది ఇవ్వాలని చెప్పి ఒక కాన్సెప్ట్, మంచి ప్రాజెక్ట్ చేయాలి, మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా మేడం. అందుకని కొంచెం ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది మేడం, అంతే. సో సక్సెస్ వచ్చింది అంటే ఇంకొంచెం బాధ్యత పెరిగిందనే అర్థం. డెఫినెట్గా బాధ్యత, డెఫినెట్గా. ఓకే సార్, అండ్ నిజంగానే చాలా కూల్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ సంపూర్ణేష్ బాబు, సో సంపూర్ణేష్ బాబు ఈ మధ్యకాలంలో అందరికి నిజంగానే వైరస్ లా ఎక్కేశారు ఆయన. సో డిఫరెంట్ యాటిట్యూడ్తో, డిఫరెంట్ కామెడీతో, ఆయన టైప్ యాక్టింగ్ తోటి మమ్మల్ని అందరినీ అలరిస్తున్నారు. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? గ్రేట్ ప్లెజర్ అండి, చాలా గ్రేట్ ప్లెజర్. నిజంగా ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. చాలా బాగా కోఆపరేట్ చేశాడు నాకు సెట్స్లో కానీ, మా లొకేషన్లో కానీ. అసలు నేను అతన్ని అప్రోచ్ అయ్యి ఒక సాంగ్తో చెప్పి ఒక స్టోరీ చెప్పంగానే రియల్లీ వెరీ ఫస్ట్ సిట్టింగ్ ఓకే చేశాడు. సార్ గురుగారు ఇది వెరీ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి ఆయన సహకారం లేదే ఫినిష్ చేసేవాళ్ళం కాదు దాన్ని సినిమా. చాలా బాగా చేశారు. సెట్స్లో మాత్రం హీఈస్ ఎక్సలెంట్. ఆయన డ్యాన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఆయన్ని చూసి కొన్ని పుట్టుకొచ్చేసేవి. డైలాగ్స్ ఒకటి పంచి డైలాగ్ రాయంగానే ఇంకో పంచి డైలాగ్ కూడా రాద్దాము అని చెప్పేసి, అంటే అక్కడే లొకేషన్లో యాడ్ చేయాలనిపించేది. మంచి ఆర్టిస్ట్ అండి. అంటే అతను అందరినీ అడాప్ట్ చేసుకుంటాడు, బాగా బాగా అడాప్ట్ చేసుకొని వాళ్ళందరిలో మమైకమైపోతాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారు గుర్తుకొచ్చారు అనుకోండి, ఆ స్టైల్లో ఉండాలి మనకి ఆ సిచ్యువేషన్, అంటే ఆ స్టైల్లో ఆయన ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. 100% విల్ డూ జస్టిస్. అది మాత్రం ఈజ్ గ్రేట్. ఓకే, సో వైరస్ మూవీ అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ప్లస్ కామెడీ అంత మిక్స్ అయి ఉంటుంది. యా, బట్ మెయిన్ పాయింట్ వచ్చి మెసేజ్ ఓరియంటెడ్, మెయిన్ మెసేజ్ ఓరియంటెడ్. బట్ ఇన్ ఏ సినిమాటిక్ స్టైల్ యూ హ్యావ్ టు ప్రెజెంట్ కమర్షియల్ వాల్యూస్ తో. ఓకే, సో అంటే మామూలుగా ఇప్పుడు ఒక మూవీ తీయాలి, సక్సెస్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే, సో మామూలుగా పెద్ద పెద్ద హీరోస్ అందరు ఉన్నారు. సో అందరినీ ఇలా కాంటాక్ట్ అవుతూ ఉంటారు, అప్రోచ్ అవుతూ ఉంటారు. సో మరి సంపూర్ణేష్ బాబుని ఎందుకు ఎంచుకున్నారు? ఇది మీ ఐడియానేనా లేకపోతే ఆయన అయితేనే బాగుంటుంది అనిపించిందా? యాక్చువల్గా నా ఐడియానండి. యాక్చువల్గా ఏమైందంటే నేను ఈ స్టోరీ అనుకున్న తర్వాత డిఫరెంట్గా కొత్త వాళ్ళతో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి హీరో శ్రీని ఫస్ట్, ఈ రోజుల్లో హీరో శ్రీని ఫస్ట్ కాంటాక్ట్ చేసి స్టోరీ చెప్తే చాలా బాగుంది బాస్ మనం చేద్దామన్నాను. ఈ లోపల ఏమైందంటే ప్రొడ్యూసర్ సైడు ప్రొడ్యూసర్ వస్తారు, కొంచెం బెటర్ ఆప్షన్ కావాలి మాకు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్న టైంలో ఏమైందంటే విఎన్ ఆదిత్య గారు ఉన్నారు డైరెక్టర్, ఈజ్ రిలేటివ్ టు మై వైఫ్. సో ఆయన సైడ్ నుంచి ఒక చిన్న ఫోన్ కాల్ వెళ్ళటంలో సంపు డెఫినెట్గా నేను వింటాను అని చెప్పి అనగానే నేను ఇమ్మీడియట్గా నేను వెళ్ళి స్టోరీ చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే సంపు ఓకే అన్నాడో ప్రొడ్యూసర్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాడు. అంటే అప్పటికే హృదయకాలయం అయిపోయి కొంచెం ఇమేజ్ ఉన్నాడు, చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు, ఇట్లాంటి వాడు మనవాడు కొంచెం డైలాగ్స్ చెప్పినా కూడా రీచ్ అవుతాయి ఆడియన్స్కి. సో అట్లాంటి వాళ్ళే కావాలి అన్న కాన్సెప్ట్తో నేను సంపుకి చెప్పడం జరిగింది. ఎందుకంటే పెద్ద హీరోల్ని అప్రోచ్ కాలేకపోయాను, అంటే నేను రీచ్ కాలేకపోయాను, నా కెపాసిటీ చాలా. కానీ ఇతనికంటే నేను ఆదిత్య ద్వారా నేను వెళ్ళటం, రీచ్ అవ్వటం, అతను కాన్సెప్ట్ చెప్పటం, అందుకని ఈరోజు సక్సెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. టాలెంట్ ఉంటే చాలు, అందం అవసరం లేదు అని సంపు నిరూపిస్తాడు. డెఫినెట్ షూర్ 200%. యాక్టింగ్ స్కిల్స్, ఆ టాలెంట్ ఉంటే చాలండి. ఆ అట్రాక్షన్ ఈస్ దేర్, సంథింగ్ ఈస్ దేర్ ఇన్ హిస్ ఫేస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, సూపర్ అండి. ఓకే, సో మూవీ గురించి మనం చాలా మాట్లాడేసుకున్నాం. అండ్ అలాగే మీరు ఇండస్ట్రీకి అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారు? అండ్ ఆల్రెడీ ఇండస్ట్రీతో డైరెక్షన్ కంటే ముందు సినిమాటోగ్రఫీలో ఉన్నారు. యా, ఓకే, సో అలా ఇండస్ట్రీకి స్టార్ట్ అయింది మీ జర్నీ. యాక్చువల్గా ఆ విషయంలో నా మిస్సెస్ అండి విజయశ్రీ, షీ ఈజ్ ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇన్ తెలుగు యాక్చువల్గా చెప్పాలంటే, హూ డిడ్ మోర్ దాన్ 22 ఫిలిమ్స్. ఆఫ్టర్ అనదర్ 3-4 ఫిలిమ్స్ కానీ చేసిందంటే షీ విల్ ఎంటర్ ఇన్ టు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. డెఫినెట్ షో. ఆవిడ అశోక్ కుమార్ గారికి అసిస్టెంట్ అండి, ఆపరేటివ్. ఆ టైంలో మా మ్యారేజ్ జరిగిపోయింది. వాళ్ళ బ్రదరు డాక్టర్, మా బ్రదరు డాక్టర్. సో ఆ విధంగా వాళ్ళ పరిచయంతో మా మ్యారేజ్ జరిగింది. నేను చెన్నై గ్రాఫిక్స్ చేస్తున్నాను పీవీడీలో, ప్రసాద్ పిఏ దీంట్లో
వీడియో దీంట్లో చేస్తుంటే ఆ టైంలో తను ఏమేం చేశారు, జీన్స్ వర్క్ చేసింది. జీన్స్ చేసి వేళ అనే సినిమా చేస్తున్నాను వస్తావా అంటే యువన్ శంకర్ రాజా గారు ఈయన ఒకేసారి ఇంట్రడ్యూస్ అయ్యారు ఇండస్ట్రీకి తమిళ్లో. ఆ వేళయే తెలుగులో అయితే అని అదే సేమ్ కాన్సెప్ట్. సో వేళ చేస్తున్నాను వస్తా, నువ్వు దాని ఎందుకు నాకు సపోర్టింగ్గా రావచ్చు కదా అంటే, సరే కెమెరాలో కూడా క్రియేటివిటీ ఉంటుంది కదా అని చెప్పేసి, బేసిక్గా నాకు క్రియేటివిటీ అంటే బాగా ఇష్టం. సో అందుట్లో జాయిన్ అయ్యాను. అందుట్లో జాయిన్ అయిన తర్వాత ఆవిడ దగ్గర చేశాను, ఆపరేటివ్గా చేశాను, అసిస్టెంట్గా చేశాను, ఆపరేటివ్గానే చేశాను. అట్లా సుబ్బు, తెలుగులో సుబ్బు, విలన్ ఇవన్నీ చేశామండి. తర్వాత హిందీకి వెళ్ళి 41 का లాస్ట్ లోకల్ చేసాం, అభయ్ డియోల్, నేహా దుపియా, విచ్ గాట్ ట్రెమెండరస్ హిట్ ఇన్ హిందీ. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అండి, సచ్ అ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో దానికి అది చేసేసి వచ్చిన తర్వాత యాక్చువల్గా బృందావనం స్టార్ట్ చేసాం ఓ ప్రాజెక్ట్. నూకారప సూర్యప్రకాష్ రావు గారు దీంట్లో చేస్తే దానికి ఫస్ట్ టైటిల్ నేను అనుకున్నది కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మా ఎగ్జిక్యూటివ్కి నచ్చలేదు ఆ టైటిల్. ఆఫ్టర్ 4 days వచ్చి ఆ టైటిల్ వెళ్ళిపోయింది, ఇంకోళ్ళు పెట్టేసేసారు, నువ్వు ఇంకోటి పెట్టు, బృందావనం అని పెట్టు అన్నాను. సరే అది పెట్టాము. సో అది అయిన తర్వాత డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ కుడెంట్ టేక్ ప్లేస్. సో ఐ లెఫ్ట్ ఇట్. సో అక్కడ మర్దూర్ రాజా గారితో పరిచయం అయిందండి. సేమ్ ఒకే ఊరు, ఒంగోలు మా ఇద్దరిది. గురువు గారితో మర్దూర్ రాజారావు గారు, మే ఇద్దరం కలిసి ఆయన డైలాగ్స్ రాయటం, అందుట్లో ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఒక సెకండ్ హాఫ్ రాయలేకపోతే అది నేను ఫుల్ఫిల్ చేశానండి. ఆ విధంగా రైటర్గా నేను ఎంట్రీ ఇచ్చుకున్నాను. దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కాలేదు. రైటర్స్ అసోసియేషన్లో చేరి మెల్లిగా ఇంకా ట్రయల్స్ అండ్ ట్రయల్స్ 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 అట్ లాస్ట్ ఫస్ట్ శ్రీహరి గారు నా టాలెంట్ చూసి ఆయన నుండి ఓ ప్రాజెక్ట్ చేద్దాము అంటే, నేనే అందుట్లో సగం పార్ట్నర్ అండి. అది బక్రా అనే ఫిలిము. బట్ మాకున్న డ్యూ టు తక్కువ టైం, అది కాక ఆయనకి అప్పటికే ఇల్ హెల్త్ అండి కొంచెం, ఆయన చేయలేకపోయారు. సో నేను అనుకున్నది చేయలేకపోయాను ఆ ప్రాజెక్ట్లో. పాపం ఆయన కూడా అదే ఫీల్ అయ్యారు. సో అందుకని ఈ సినిమాలో కూడా ఫస్ట్ థ్యాంక్స్ కార్డ్లో ఫస్ట్ దానికన్నా ముందర నన్ను డైరెక్టర్ చేసిన శ్రీహరి గారికి ధన్యవాదాలు, రియల్ స్టార్ శ్రీహరి గారికి అని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి ఈ సినిమాలో కూడా. సో ఆ విధంగా ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. సో వైరస్ బాగా రీచ్ అవుతున్నది జనాల్లో, బాగా రీచ్ అయింది. వెరీ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటున్నారు. ఇట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్సే కావాలండి ఈ రోజుల్లో. అందుకని చెప్పేసే దీన్ని చేయడం జరిగింది. ఇంట్లో వాళ్ళతో రిలేషన్ కన్నా ఇంటర్నెట్ రిలేషన్షిప్స్ ఎక్కువ పెంచుకుంటున్నాం. అట్లా కాకుండా ఇంట్లో వాళ్ళతో కూడా రిలేషన్షిప్ పెంచుకోండి అని చెప్పటమే కాన్సెప్ట్. అదికాక నిన్న ఖమ్మంలో ఒక గ్యాంగ్ రేప్ జరిగిందండి. అది సేమ్ దానికి సంబంధించిన విషయాలు కావాలంటే వైరస్ సినిమా చూడాలి. సేమ్ ఇందులో నేను ఎప్పుడో మెన్షన్ చేశాను వైరస్లో. ఇట్లా చాలా న్యాచురల్ థింగ్స్ అన్ని పెట్టి న్యాచురలిస్టిక్గా, అసలు సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్కడ ఆగదండి ఫిల్మ్, చాలా బాగా స్పీడ్గా పోతుంది. వెరీ గుడ్ మెసేజ్ అని చెప్పి నన్ను చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. అంటే ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫిల్మ్కి. ప్రమోషన్ జరగలేదు అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి మ్యామ్. ఇప్పుడు సంపు వచ్చి చాలా బిజీగా ఉన్నాడు, అతను కొబ్బరిమట చేస్తున్నాడు, ఇంకో ప్రాజెక్టు కూడా ఏదో చేస్తున్నాడు, అతను గోవాకి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత పాపం ఆయన ప్రమోషన్లో పాల్గొవాలన్నా కూడా అతనికి కుదరట్లేదు. అది పాపం హెక్టిక్ ముందర ఇచ్చిన డేట్స్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే మెయిన్ ప్రాబ్లం మేము. లేకపోతే చాలా బాగా ఇంకా బాగా ఇదయ్యేది, బాగా బర్నింగ్ హిట్ అయ్యేది. మౌత్ టాకేనండి. మౌత్ టాక్ వల్లనే ఇప్పటి వరకు మౌత్ టాకేనండి. మౌత్ టాక్ వల్లనే, ఎందుకంటే మా ప్రొడ్యూసర్స్ పాపం ట్రై చేశారు పెట్టాలని, కానీ విచ్ వే అంటే ఇప్పుడు హీరో గారు ఉండి హీరోయిన్ ఉండి అందరు ఉండి వెళ్తే జనాల్లోకి బాగుంటుందండి, రీచ్ అవుతుంది. నేను తెలియదు, ప్రొడ్యూసర్లు తెలియదు, మేము వెళ్ళి ఏం చేయలేం. అప్పటికి పోస్టర్ పబ్లిసిటీ పెంచుకుందాం అనుకుంటున్నాం ఈవెన్ దో. బట్ ఐ హోప్ అది పెరగచ్చండి తొందరలో. పెరిగి ఏమన్నా మౌత్ టాక్ ఇప్పటివరకు జరుగుతాం, మౌత్ టాక్ వల్లే జరుగుతున్నదండి సినిమా సక్సెస్ అనేది. అది దట్స్ ఇట్. ఒక డైరెక్టర్ గా మీరు ఎలాంటి స్టోరీస్ ని లైక్ చేస్తారు? నాకు మోస టైప్ స్టోరీస్ అంటే నచ్చవు మ్యామ్. నాకంతా నేను ఆడియన్, నేను డైరెక్టర్ కాదండి, మా ఆడియన్లలో ఒకడిని. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఓ డిఫరెంట్గా ఉండాలి సినిమా, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్. ప్రజెంట్ బర్నింగ్ కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏదన్నా ఒక సోషల్ ఈ సమాజానికి సంబంధించిన ఉపయోగపడే కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు, లేదా డిఫరెంట్ కామెడీ
బికాజ్ ఐ లైక్ ఓన్లీ జంజాల జానర్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ జానపదం స్టోరీస్. ఐ హ్యావ్ సో మెనీ. నేను చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి సినిమాలు, జానపదం సినిమాలు చూసి పెరిగిన ఉండండి. ఇంకే సినిమాలు చూసేవాడిని కదా. సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్, అకోబాయ్ టైపు అవన్నీ లైక్ చేస్తూ ఉంటా. సో నాకేంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలనండి. ఒక ఆ జానర్ కూడా ఓ జానపదం, ఒక అరుంధతి కైండ్ ఆఫ్ జానర్. అట్ ద సేమ్ టైమ్ ఇది మన కామెడీ అంటే నాకు ఊర కామెడీ ఇవి నచ్చవండి. నాకంతా జంజాల్ గారి కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆ టైప్ రెడీగా పెట్టుకుని ఉన్నానండి. మంచి హీరో దొరికితే డెఫినెట్గా చేద్దామని. ఆ టైప్ ఆఫ్ కామెడీ, అది ఆ సెన్స్ ఎక్కువ ఉంటుంది కామెడీ. చేస్తున్నాం మేడం. 3-4 సబ్జెక్ట్స్ రెడీ చేసుకుని ఉన్నాను. ఒకటి ఇంకో టైటిల్ కూడా పెట్టున్నాను, జీలకర్ర బెల్లం అని చెప్పి. ఆ టైటిల్ పాపం ఎవరో తీసేసుకున్నారు లాస్ట్ టైం. నాది 1 year అయింది. అది దాని తర్వాత నేను కాన్సన్ట్రేట్ చేయలే. బట్ ఆ స్టోరీ